వనస్థలిపురంలోని హరిత వనస్థలి ఫారెస్ట్ ను కాపాడాలని దాత్రి ఫౌండేషన్ ర్యాలీ నిర్వహించింది. పక్కనే ఉన్న ఆటోనగర్ నుంచి కెమికల్ వ్యర్థాలు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వేస్తున్నారని, దీనితో చెట్టు నాశనం అవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని దాత్రి ఫౌండేషన్ సిబ్బంది తెలిపారు. ఆటోనగర్ కు చెందిన కెమికల్స్ ని ఫారెస్ట్ లోకి రాకుండా నియంత్రించి ఫారెస్ట్ లో ఉన్న చెట్లు, జంతువులను కాపాడాలని దాత్రి ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యర్థాల ద్వారా పక్కన ఉన్న సుమారు 25 కాలనీల ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఈ ర్యాలీలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. దాత్రి ఫౌండేషన్ వారు చేస్తున్న ర్యాలీ గురించి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిస్థితులు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. 25 కాలనీలు ఇక్కడ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్లో పార్టిసిపేట్ చేసి ర్యాలీలో పార్టిసిపేట్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ అంతా కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వివిధ ప్రభుత్వ సంస్థలు కావచ్చు, దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి చొరవ తీసుకోవాలి. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొట్లాడుతున్నప్పటికీ కూడా ఏదో తూతూ మంత్రంగా చేశారు, కానీ ఇవన్నీ కూడా ఏది కూడా శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేకుండా పోతున్నాయి. ఒక ఎస్టీపీ ఏర్పాటు చేశారు, దాంట్లో కెపాసిటీ 20-25కు మించి లేదు. అది ఒకవేళ పర్ఫెక్ట్గా పనిచేసినా కూడా కొంత ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పేసి టెక్కిరేట్ నుంచి నేను కోరుకుంటున్నాను. దాత్రి ఫౌండేషన్ వారు చెత్త క్లియర్ కావాలి.